ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవకుండా ప్రేమిస్తాడంట. మనం ఒకసారి గమనించినట్లయితే ఇప్పటి వరకు 2024 సంవత్సరం జనవరి నెల వరకు కూడా మనందరం కూడా క్షేమంగా ఉండి మరలా ఆగస్టు నెలలోకి మనం ప్రవేశించామంటే దానికి కారణం ఏంటంటే మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క వాత్సల్యతను బట్టి మాత్రమే మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. మరి ఒక విషయం ఏంటంటే ఆయన మనకి ఒక స్నేహితుడి వల్లే, మనందరినీ కూడా ఏంటంటే ఒక స్నేహితుడి వల్లే ప్రేమిస్తున్నాడు. ఇక్కడ చదివాం కదా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంట. మన నిజమైన స్నేహితుడు కాబట్టి మన కొరకు ఆయన ఎంత సాయం చేశాడంటే, మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మన అతిక్రమాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి మన కొరకు మన దోషాలు పాపాల నిమిత్తం ఆయన శిలువ మరణం పొందాడు. చదివాం కదా మనం, నిజమైన స్నేహితుడు విడువక, ఎంత విడువకుండా ప్రేమించాడంటే మనం పాపులమైనను మనల్ని విడిచిపెట్టలేదు. మనం ఆయన మాటను అతిక్రమించినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనం ఆయనకి లోబడకుండా జీవించినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మన భక్తి సరిగా లేకపోయినా కానీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనలో ఎన్ని లోపాలున్నా ఆ లోపాన్ని బట్టి ఎప్పుడు కూడా మనని విడిచిపెట్టలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ. దానికి రుజువు ఏంటంటే మనం సజీవ లెక్కలో ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని విడవకుండా ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటంటే మనందరం కూడా ఎలా ఉన్నామంటే సజీవ లెక్కలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఆయన స్నేహితులుగా జీవించాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందామండి. 15:12 అమ్మా. ఓకే ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఆయనకి స్నేహితులుగా ఉండాలంటే కింద అదే 15వ అధ్యాయంలో 14వ వచనం ఒక్కసారి చదువుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట, ఆయన మనకు ఆజ్ఞాపించిన దానిని మనం చేసినప్పుడు అంట మనం ఏమవుతాం అంటాం, ఆయనకి స్నేహితులుగా అవుతామంట. ఆయన్ని మన స్నేహితుడిగా భావించాడు, కానీ మనం ఆయనకు స్నేహితులుగా జీవించట్లేదు. మనం ఆయనకు స్నేహితులుగా జీవించాలి అంటే మనం ఏం చేయాలంట, ఆయన ఆజ్ఞాపించింది మనం చేయాలంట. ఇప్పుడు చదివాం కదా, ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించాడో అలా మనం పొరుగువారిని మనం ప్రేమించాలి. అదే మనకి ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఒక్కటి కూడా మనం చేయలేకపోతున్నామంటే అది ఎంత విచారకరం. ఒక్కసారి ఆలోచిద్దాం. మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మన దగ్గర నుంచి ప్రాణం కోరుకోవట్లా, మన ఆస్తులు అంతస్తులు కోరుకోవట్లేదు. ఒక చిన్న ఆజ్ఞ మనకి ఇచ్చాడు అంతే, మనం ఆయనకి స్నేహితులుగా జీవించడానికి. అదేంటంటే ఆయన మన పట్ల ఏమి చూపించాడో అది మనం గ్రహించి అది మనం ఎదుటివాడికి చూపించాలి. ఏంటది? ప్రేమని. ఆ ప్రేమనే చూపించమంటాడు మన పొరుగు వారికి మనకు దేవుడు. ఆ ఒక్క ఆజ్ఞ కూడా మనం పాటించలేకపోతున్నామంటే ఇంకా మన జీవితం ఎందుకు? మన తండ్రి అయిన దేవుడు అడిగేది ఏంటి? మన ప్రేమని చూపించమంటాడు అంతే. ఆ ఒక్క చిన్న ఆశ దేవుడికి. ఆయన ఏ విధంగా ప్రేమను చూపించాడో అలాంటి ప్రేమను మనం కూడా పొరుగు వారి మీద చూపించమంటున్నాడు. మనం అది చూపించడానికి కూడా వెనకాడుతున్నాం. ఒక్క ఆజ్ఞ కోరాడు అంతే దేవుడు. ఆ యొక్క ఆజ్ఞ కనుక మనం చేసామంటే ఆయనకి స్నేహితులుగా జీవిస్తామంట. ఆయనకి స్నేహితులుగా జీవించిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కొందరు. తండ్రి అయిన దేవుడే వారిని స్నేహితులని పిలిచారు. ఒకసారి మనం గమనిద్దాం. వారిలో మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నాడు, అలాగే ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇక్కడే మనం చదువుకుందాం. ఏంటంటే ఇప్పుడు చదివిన వాక్యమే. ఈ యొక్క 15వ అధ్యాయం 14వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. స్నేహితులై అనే మాట ఎవరితో మాట్లాడుతున్నాడంటే తండ్రి అయిన దేవుడు ఆయనకున్న 12 మంది శిష్యులతో మాట్లాడుతున్న ఆ విషయం. ఇప్పుడు ఆయన శిష్యులు ఏమై ఉన్నారంట? ఆయనకి స్నేహితులై ఉంటారంట. అలాగే ఇంకొక ఆయన ఉన్నారు మరలా. నిర్గమాకాండం, ఒకసారి నిర్గమాకాండం చదువుకుందాం. 33వ అధ్యాయం
నిర్గమాకాండం 33:11 ఒకసారి చదువుకుందాం అండి. ఓకే, చాలండి. ఏంటంట, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారంట? యెహోవా తండ్రి అయిన దేవుడు ఎవరితో మాట్లాడాడు ఇక్కడ? మోషేతో. ఎలాగా? ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు. అలాగే ఇంకొక ఆయన ఉన్నాడు మరలా, తండ్రి అయిన దేవుడు స్నేహితుడిగా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం అండి. 41వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు. ఓకే, చాలండి. ఎవరంట? అబ్రహాము. ఎవరంట? నా స్నేహితుడైన అబ్రహాము. ఇక్కడ తండ్రి అయిన దేవుని చేత స్నేహితులుగా పిలువబడిన వారు ముగ్గురున్నారు. ఒకటి, ఆయన 12 మంది శిష్యులు. రెండవది మోషే. మూడవది అబ్రహాము. మన తండ్రి అయిన దేవుని చేత మనం ఏంటంటే ఆయన స్నేహితులుగా పిలువబడాలి, ఆయన స్నేహితులుగా మనం జీవించాలి. దానికి మనం చేయవలసింది ఏంటంట, ఆయన ప్రేమను మన పొరుగు వారికి కనుపరచడం. ఆ యొక్క చిన్న ఆజ్ఞ కనుక మనం పాటించామంటే తండ్రి అయిన దేవుడు మన కొరకు ఎన్నో దీవెన ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఆ స్నేహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, అదే మనం ఇందక్కడ చదువుకున్న యోహాను సువార్తలోనే 15వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది కదా, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరునూ లేరంట. మరి మన కలవరిలో చూపించిన ప్రేమ, దానిని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని అంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు కూడా లేడంట. ఇప్పుడు మన కలవరిలో సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు మన తండ్రి అయిన దేవుడు. స్నేహితుడిగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఎంత ప్రేమ గలవాడు చూడండి. ఆయనకి ఎంత ప్రేమ లేకపోతే మన మీద ఆయన మన కొరకు ప్రాణం అర్పిస్తాడు? విడివక ప్రేమిస్తాడని మనం చదువుకున్నాం. ఎలా విడివక ప్రేమిస్తాడంట? ప్రాణం పెట్టేంతగా. మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. మనం ఆయన కొరకు ఏం పెడుతున్నాం? మన హృదయాన్ని ఆయన దగ్గర పెడుతున్నాము తీసుకువెళ్ళి? లేదు. మన హృదయం ఆయన వైపు తిప్పి ఆయన దగ్గర పెట్టాలి మన హృదయాన్ని. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన మైండ్ అంతా కూడా లోకం వైపు ఉంటుంది, లోక సంతోషం, లోక ఆనందం వైపు ఉంటుంది. ఆయన నిజమైన స్నేహితుడు కాబట్టి మన కొరకు ఏంటంటే పరలోక సంబంధమైన ఆనందాన్ని విడిచిపెట్టి, ఆ మహిమని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడు? పాపులమైనటువంటి మనుషులు మన దగ్గరకు వచ్చాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చి శ్రమలు, శోధనలు, అవమానాలు, నిందలు ఎన్నో భరించాడు మన కొరకు. మరి ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన అటువంటి స్నేహం ఈ రోజుల్లో ఉందా అంటే ఎక్కడ కూడా లేదు. అవసరమైనప్పుడు మనిషిని ఏంటంటే లాలిస్తారు, అవసరమైనప్పుడు మనిషికి ఏంటంటే మంచి మాటలు చెప్తారు. అవసరం తీరగానే స్నేహం పేరు కూడా గుర్తురాదు వారికి. అవసరం కొరకే వాడుకుంటారు ఈ రోజుల్లో స్నేహం అనేది. కానీ మన తండ్రి అయిన దేవుని స్నేహం ఎలాంటిదంటే విడివక ప్రేమించేది. మనమైన కన్ను రెప్ప వేస్తామేమో కానీ మన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా కన్ను రెప్ప కూడా వేయకుండా మన వైపే చూస్తున్నాడు. ఎల్లప్పుడు కూడా మనని నిత్యము కాచి కాపాడుతున్నాడు మన తండ్రి అయిన దేవుడు. ఆయన స్నేహితులుగా మనం జీవించామంటే మన జీవితం ఎంత ధన్యమవుతుందంటే, మనం ఒకసారి చదువుదాం. ఎలాగంటే యెషయా గ్రంథంలోనే 41వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదువుకుందామండి. ఓకే, ఓకే, చాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మనం గనక తండ్రి అయిన దేవుని స్నేహాన్ని మనం అంగీకరించి ఆయనకు స్నేహితులుగా మనం జీవిస్తే, ఆయన మనకిచ్చిన ఒక్క ఆజ్ఞను కనుక మనం పాటించినట్లయితే మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదాలు చూడండి ఒక్కసారి. ఏంటంట, ఆయన మనకు తోడుగా ఉంటాడంట. భయపడొద్దు అంటున్నాడు. భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. నీకు సహాయం చేసేది నేనే అంటున్నాడు. నిన్ను ఆదుకుంటానంటాడు. ఆయన యొక్క దక్షిణాస్తం చేత ఆదుకుంటాడంట. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరచుని ఒక్కసారి చూద్దాం. ఆయనకు స్నేహితుడిగా జీవించడం ద్వారా ఆయన ఒక్క ఆజ్ఞనే ఇచ్చాడు మనకంతే. ఆ ఒక్క ఆజ్ఞను కనుక మనం పాటిస్తే, ఆ ఒక్క ఆజ్ఞ వల్ల మనకి ఎన్ని ఆశీర్వాదాలు సిద్ధపరచుని ఒక్కసారి మనం గమనిద్దాం. మన చిన్న ప్రేమని, ఆ 2 అక్షరాల ప్రేమను మనం ఎదుటివాడికి కనపరిచామంటే మన తండ్రి అయిన దేవుడు మన కొరకు ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి కూడా మనం దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చూపించవలసింది ఏ ప్రేమ అంటే, సినిమాల్లో చూపించే ప్రేమ కాదు. ఆ సినిమాల ప్రేమ కాకుండా సిలువలో చూపించాడు కదా మన తండ్రి అయిన దేవుడు. అటువంటి ప్రేమను చూపించాలి. కపటం లేని ప్రేమని, నిజమైనటువంటి ప్రేమను మనం చూపించాలి. స్వార్థం లేని ప్రేమని, అలాంటి ప్రేమను మనం చూపించాలి. ఆ ప్రేమను ఎప్పుడైతే మనం మన పొరుగు వారికి చూపిస్తామో దానిని బట్టి అనేకులు మన తండ్రి అయిన దేవుని వైపు తిరుగుతారు. దానిని బట్టి మన తండ్రి అయిన దేవుడు, మన పరలోకపు తండ్రి ఎంతగానో సంతోషపడతాడు అనమాట. నా స్నేహితుడు నా వలే నా ప్రేమను అనేకులకు కనపరుస్తున్నాడు, అనేకులు నా వైపు నడిపిస్తున్నాడు అని మన తండ్రి అయిన దేవుడు సంతోషపడి ఆ యొక్క ఆనందాన్ని అనమాట ఆయన తట్టుకోలేక, ఎంత ఆనందం అంటే ఆయనకి ఆ యొక్క ఆనందాన్ని ద్వారా ఆయన మనకి ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మన దక్షిణాస్తంతో మనల్ని ఆదుకొని మనల్ని బలపరిచి ధైర్యపరిచి నిత్యము మనకు తోడుగా ఉంటాడనమాట. మనం అటువంటి దయను పొందుకోవాలంటే మనం చేయవలసింది ఏంటంట, ఒకే ఒక్క ఆజ్ఞను మనం పాటించినట్లయితే, మనం ఆ కార్యం చేసినట్లయితే మనం ఎలా ఉంటామంటే ఆయనకు స్నేహితులుగా జీవించగలుగుతాం. ఆయన స్నేహితులుగా జీవించినట్లయితే ఆ యొక్క గొప్ప దీవెన ఆశీర్వాదాలు అన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం. దాని ద్వారానే మరి ఒకటి మనకి ఏంటంటే, ఆయన యొక్క రాజ్యంలో మనందరినీ కూడా వారసులుగా చేసుకుంటాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆయన శిష్యులని, మోషేని, అబ్రహాముని, వారు ఆయన శిష్యులుగా జీవించిన వారు ఏమయ్యారంటే ఆయన ఆజ్ఞను లోబడి స్నేహితులుగా ఉన్నారు. ఆయన ప్రవక్తగా జీవించిన వాడు, ఆయన కూడా దేవుని మార్గాలలో నడుచుకొని దేవునికి లోబడి జీవించాడు. అబ్రహాము నిరీక్షణ లేని సమయంలో కూడా తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు. దాని ద్వారా స్నేహితుడిగా పిలువబడ్డాడు. ఈరోజు చూడండి, తండ్రి అయిన దేవుడు విశ్వాసం గురించి చెప్పాలంటే మనం ఏమంటాం, అబ్రహాం అంటాం. మనల్ని ఏంటంటే మన తండ్రి అయిన దేవుడు ఆయనకు స్నేహితులుగా కనుక జీవించామంటే మనల్ని ఒకరికి మార్గదర్శిగా నిలబెడతాడనమాట. మనం ఆ విధంగా జీవించాలంటే మన తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడినట్లయితే అట్టి కృప మన తండ్రి అయిన దేవుడు మనకు దయచేస్తాడు. ఈ రాత్రి కాలమందు మనం పరమ తండ్రి ఆయన సిద్ధపరిచిన ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఈ రాత్రి కాలమందు మనకు ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప మనందరూ కూడా పొందినట్టు మన తండ్రి అయిన దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నానని వాక్యాన్ని అందరూ కూడా శ్రద్ధగా విందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, చక్కని మాటలు మనం విన్నాం. మన దేవుడు మనకేమై ఉన్నాడు ఏమో చెప్పాలి, స్నేహితుడై ఉన్నాడు. పిల్లరా, ఆ స్నేహితుడు మనకి ఎంత సమీపంగా ఉంటాడంటే అంత సమీపంగా ఉంటాడు. చూడండి, ఒక కోర్టులో జడ్జి గారు ఎక్కడుంటాడు? కోర్టులో జడ్జి గారు ఎక్కడుంటారు? ఆయన సింహాసనం మీద ఉంటాడు. ఆయన పక్కనే ఒక బంట్రోతు ఉంటాడు. కొంచెం ఎదరికొచ్చిన తర్వాత బయట గుమ్మం దగ్గర ఇంకొకరు ఉంటారు. వాళ్ళని ఏమంటారు? అటెండరు అంటారు. ఏమంటారు? అటెండరు. చూడండి, ఈ లోపల ఉన్న బంట్రో దగ్గర ఒక పేపర్ పెడతారు. ఒకటి తీర్పు అయిన తర్వాత ఇంకొకరిని పేరు పిలుస్తారు. అక్కడ బంట్రోతో కర్ర తీసుకొని ఒక గుద్దు కింద గుద్ది పేరు పిలుస్తాడు. బయట ఉన్న ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే పిల్లరా పేరు పెట్టి ఆయన కూడా పిలుస్తాడు. ఈ బంట్రో దగ్గరగానే ఉంటాడు. కానీ ఈ బయట గేట్ దగ్గర ఉన్నాడే అటెండరు, ఆయనకి
జడ్జి గారికి ఎంత దూరం ఉంటుంది? అసలు కలుగటానికి అవకాశం ఉంటుందా? అసలు ఏమాత్రం కూడా ఉండదు. అయితే ఒక చోట ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారంట. ముందేమో అటెండర్ వెళ్ళి కూర్చున్నాడు. అటెండర్ పక్కన కుర్చీ ఖాళీ ఉంది. వచ్చి జడ్జి గారు ఎక్కడ కూర్చున్నాడంటే అటెండర్ పక్కన కూర్చున్నాడు. అటెండరు జడ్జి గారిని చూడాల. జడ్జి గారు మాత్రం అటెండర్ని, ఒరే వీడు నా గుమ్మం దగ్గర అటెండర్ కదా అని కొంచెంసేపు ఆలోచించి అనుకున్నాడంట. నేను జడ్జిని కైతే అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో మనందరం సమానమే. స్తోత్రం. నువ్వు ఎంత గొప్పవాడు అయినా, ఎంత గొప్ప హోదాలో ఉన్నా, నువ్వు కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, దేవుని విషయంలో అందరూ సమానులమే. స్తోత్రం. నా స్నేహితుడు మనల్ని అలాగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. చెయ్య విడవడు అంట. ఏం విడవడు? స్తోత్రం చెబుదాం. కాదు, చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు, నిన్ను చేయ విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడాన్ని కొందనాలు, దయాకనికరం గల మా తండ్రి, నీకే స్తోత్రం 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 ప్రభా. ఇప్పటివరకునైనా నిజమైన స్నేహితుడు ఎవడే ఒక ప్రేమించను. స్నేహితుడాన్ని కొందనాలు అయ్యా, నువ్వు చేయబెడబాబు. కొద్ది నిమిషాలు నన్ను వాడుకొని నీ సెలవు సాటను మరుగుపరుచుకొని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయా స్తోత్రం, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. దేవుడంట మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. నీ దేవుడైన యెహోవా కనికరం గలవాడు, ఆయన నీ చెయ్య విడవడు. ఆయన కనికరాన్ని బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటాం. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపోయాడేమో అనుకుంటాం. కానీ పిల్లరా, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో దేవుడికి సమస్తము తెలుసు. ఆయన విడిచిపెట్టేవాడు అంటే కాదు. ఆయన ఏ కోణంలో కూడా మనల్ని మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. మరవని దేవుడు, ఆయన విడవని దేవుడు, ఆయన మహిమ కలిగిన వాడు. ఆయన కృపాది ఐశ్వర్యం బట్టి మనల్ని ఎప్పుడు ఆయన జ్ఞాపకాలలో ఉంచుకుంటాడు. ఆయన ఉచితమైన ప్రేమను బట్టి స్తోత్రం. ఒకసారి మరి నేను ఒక పాస్టర్ గారు, ఆయన పేరు దోపాటి సాకు. ఎవరాళ్ళు? దోపాటి సాక్ గారు, దైవజనులు. అయితే పిల్లరా, ఆగస్టు 15 రాత్రి ఆయన నేను ఒక స్థలంలో వాక్యం చెప్పాం. వాక్యం చెప్తే బ్రదరు బాగా చెప్పారు, దేవుడు వాడుకుంటున్నాడు మిమ్మల్ని అన్నాడు. మంచిదయ్యా, ప్రార్థన చేయండి అన్న. దాదాపు ఇది జరిగి 15 సంవత్సరాల క్రితం. అయితే పిల్లరా, సరే నా కోసం ప్రార్థన చేయ్యా అన్న. సరేయా చేస్తానన్నాడు. ఆయన ప్రార్థన చేసి కొన్ని విషయాలలో ప్రభు
అతన్ని దర్శించాడు. దర్శించి అన్నాడు, నా కుమారుని నేను ఏర్పాటు చేసుకున్నాను, అతను షాప్ తీసేయమని చెప్పు అన్నాడంట. ఏనాడా? స్తోత్రం. సరే, నాకు వచ్చి చెప్పాడు. నేనన్నా, నీకు చెప్పింది దేవుడు నాకెందుకు చెప్పడయ్యా అని అంటే, అట్టగదయ్య గారు, దేవుడు చెప్పన్నాడు, చెప్తున్నాను అన్నాడు. సరే, మందిరం పూర్తయిపోయింది, ఆరాధన జరుగుతూ ఉంది, షాప్ అట్లా కొనసాగుతూ ఉంది. అయితే పిల్లరా, ఆయన వచ్చి ఆ దర్శనం చెప్పాడు. 15 సంవత్సరాల పైన అయింది పిల్లరా. ఆ దర్శనం చెప్పిన తర్వాత మరలా రెండోసారి వచ్చాడు, మళ్ళీ చెప్పాడు. ఇక నేను అనుకున్నాను, ఆయన మూడోసారి చెప్పే అవకాశం ఇవ్వకూడదు. అయ్యా, మరి స్తోత్రం చెబుదామా? దేవుని దగ్గర కనిపెట్టాలి. ఎవరో ఏదో చెప్పారని మనం చేసామనుకోండి, అసలుకే స్తోత్రం 4 మంది అయితే 4 ఊడిద్దంట. ఎందుకు వచ్చిన బాధ? అందుకని దేవుడి దగ్గర 3 లోపాసం అన్నీ కనిపెట్టాను. ప్రభా, విడిచిపెట్టేవాడు కాదు కదా, నాకు చూస్తేనే అప్పులు ఉన్నాయి. చిన్న అప్పే, పెద్ద అప్పు కూడా కాదు. అప్పు అంటే మహాభయం నాకు. స్తోత్రం. ఎంత మొత్తం కలిపి కొట్టిన 20,000 రూపాయలు లేదు. 15,000 రూపాయలు కట్టలేక, ప్రభా నాకు అప్పు ఉంది కదా, నా అప్పు ఎవడు తీరుతాడు, నేను కొట్టి తీసేస్తే అసలు నా సంగతి ఏంటి? ఇసాకుతో కాదు ప్రభా నాతో మాట్లాడాను. నాకు చెప్పు నాయనా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నా పట్ల నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు? గడిచిన కాలమంతా ఒకవేళ నా ఇష్టానుసారంగా నేను జరిగించానా? నా సొంతగా నేను ప్రయాణం కట్టానా? లేదంటే నీ చిత్తము లేకుండా నేను సగం పని సగం లోకం అంటా ఉన్నానా? ఏంటి ప్రభా ఆయన ప్రార్థన చేస్తే, 3వ రోజు రాత్రి 12 దాటిన తర్వాత ఒక గోడ మీద నాకు వాక్యం కనపడతా ఉంది. ఏంటి ఆ వాక్యం అంటే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9 నుంచి గబగబా కొన్ని వచనాలు చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9 నుంచి కొన్ని వచనాలు. ఏంటంట? బూదిగంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నానని నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినైనా యెహోవాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతిని నా దక్షిణ హస్తముతో. స్తోత్రం చెబుదాం. అబ్బా, అసలు ఈ వాగ్దానానికి ఏమైనా తిరిగి ఉందంటారు? ఇంకా నేను ఉపేక్షింపక నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపరచుదును, నీకు సహాయము చేసేదను, నీతిని నా దక్షిణ హస్తముతో నిన్ను నేను. అబ్బా, ఇప్పటికి విడిచిపెట్టలేదు. విడిచిపెట్టేవాడైతే నేను ఈ గ్రామానికి వచ్చేవాడిని కాదు. ఆయన విడవని దేవుడు, వాగ్దానాలు ఇచ్చి వాగ్దానానుసారంగా వాడుకునే దేవుడు ఆయన. ఇంకా చూస్తే నేనన్నాను కదా, ప్రవ్వా 3 పిల్లలు కదా ప్రవ్వా, వాళ్ళకేం పెట్టాలి, మేమేం తినాలి ప్రవ్వా? ప్రభువుని అడుగుతున్నాను. ఆయన అంటున్నాడు, ఇంకా నేను సేవలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మా మందిరం వెనకాల మీటింగ్కి వచ్చారు కమ్మా, ఇప్పుడు చర్చి ఉంది, చర్చి వెనకాల పెట్టుకుంటారు ఎవరన్నా మీటింగ్లో? పెడతారా? ఎక్కడ పెడతారు? అవునా? మేనుగుమ్మ ఎట్టుందో అటు పెట్టుకుంటారు. ఒక అయ్యగారు గోడ కట్టి పెయింట్ వేసాడంట మా చర్చికి వెళ్ళి. స్తోత్రం. గోడ కట్టి
పెయింట్ వేసి ఆ చర్చి పేరు రాసినందుకు మీటింగ్ పెడుతున్నాడు. ఈరోజు కూటం నాకు చెప్పాడు, అయ్యా ఏమనుకోవద్దు, నేను ఉండనయ్యా అన్న. నాకు ఆదివారం శనివారం ఖాళీ ఉండదు కాబట్టి ఏమనుకోవద్దు, నేను రాలేనన్నా. ఎక్కడ? కరెక్ట్గా మన చర్చికి సమీపంలో గోడ వెనకాల. ఈ వాగ్దానాన్ని బట్టి నేను భయపడాలా? స్తోత్రం చేయదు. ఆయన పక్కన ఒక అయ్యగారు ఉన్నాడు. ఆ అయ్యగారు నేను ఇంకొక అయ్యగారు మాట్లాడుకుంటే నాకు వెళ్ళి సైగ చేసి, అయ్యగారు రేపు మీ సందులోనే ప్రార్థన అంటున్నాడు. రేపే కాదు, రోజు పెట్టుకున్నా. స్తోత్రం చేయదు. ఏనండా దేవుడు నాకు ఇది ఇచ్చటం. రేపు పెట్టగలను అక్కడ, కానీ పోటీ తత్వం పనికిరాదు. వాళ్ళకంటే ఎక్కువ సామాన్ నా దగ్గర. కావాలంటే అనిగిల పళ్ళ సామాను కూడా వేసుకొస్తా. స్తోత్రం కదా. గంభీరంగా పెట్టి దుమ్ము దులుపుతాం, కానీ దేవునికి న్యాయమైన పని చేయాలి. దేవునికి ఇష్టమైన పనిని పూనుకో. చెడపకరా. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంట, నన్నేదో అక్కడ చేయాలని. కానీ ఎవరేంటో, ఎవరాలంటే వాడో, ఎవరి ఆలోచన ఎలా ఉందో, ఎవరి భక్తి ఎలా ఉందో దేవునికి తెలుసు. పిలుచుకున్నవాడు గొప్పవాడు. స్తోత్రం. ఆయన ఏమంటున్నాడంటే, ఒకసారి నాకు ఇటువంటి ఆటుపోట్లు ఉన్నాయి. ఆటుపోట్లు ఇట్లాగే మా చర్చిలో, అక్కడ మన చర్చిలో బలిపెట్టిన దగ్గర కిటికీ ఉంటుంది. ఆ పైన గొట్టం పెట్టి కిటికీ తిన్నకు తిప్పాడు. ఏంటి ప్రభు నాకు ఇంకోవాలా అడగలా? నాకు వాగ్దానం చేసావు కదా. కింద వాగ్దానాలు ఇంకా చూస్తే అక్కడ చూడండి, అక్కడ ఏమంటాడో చూద్దాం. నీతో వాదించేవారు నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు. నీ దేవుడైన యెహోవా నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదను, నీ కుడి చేతిని. ఇంకా నాకు భయం ఏంటే? హల్లెలూయా. నేను నీ కుడి చేతిని పట్టుకొనిన్నాను. ఇంకా అక్కడ కింద వచ్చిన చదివితే, పురుగు వంటి యాకోబు భయపడకుడి, నేను నీకు సహాయము. స్తోత్రం. ఇంకా చదివితే అక్కడ అంటాడు, నీ విమోచకుడైన పరిశుద్ధ దేవుడు కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నృపిడి నానుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. స్తోత్రం. ఎట చేశాడంట? కక్కులు పెట్టని కొత్తదైన నురిపిడి మానుగా. ఆ మానుగా నేను నిర్మించాను, భయపడద్దు, నీకు నేను తోడై ఉన్నాను అన్నాడు. ఆయన వాగ్దానం చేసిన నాటి నుంచి ఎక్కడికి వెళ్ళి మాట్లాడిన ఏ ప్రసంగంలో ఫెయిల్యూర్ లేదు. స్తోత్రం చెబుదాం. ఏంటా అటు చెప్పావు అని అడిగిన వాళ్ళు కారణం ఏంటంటే, నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాను. ఎప్పుడైతే ఈ వాగ్దానం దేవుడు నాకు చేశాడో, ఆ పగల కొట్టి తీల నైట్ మాట్లాడాడుగా, ఆ పగలు కూడా ప్రార్థన చేసుకొని ఆయనకు ఒక నెల అద్దె కట్టాలి. వెళ్ళయ్యా, సాయంత్రం 10 దాటిన తర్వాత షాపు ఖాళీ చేస్తున్నానన్నా. అదేంటే అన్నాడు. దేవుడు నన్ను తీసేయమన్నాడయ్యా అనన్నా. సరే మీ ఇష్టం అయ్యా అన్నాడు. నైట్ ఖాళీ చేస్తే ఈ కొంతమంది ఉంటారే, వాళ్ళు అనుకున్నారు ఈ పని అయిపోయిందిరా అనుకున్నారు. అసలు విషయం వాళ్ళకి తెలీదు. నా చెయ్యి ఎవరు పట్టుకున్నాడు? రా, నేను పట్టుకున్నాను, విడిచిపెట్టరా అన్నాడు. నా యొక్క దక్షిణ హస్తముతో, నా నీతి అనే హస్తముతో నిన్ను పట్టుకున్నాను, రా. సమస్త వదిలిపెట్టాను, బయటకు వచ్చేసాను. పిల్లరా, పని నిన్న పాస్టర్ ఒక దైవజనుడే, నేను బైబిల్ కాలేజీలో చేసినటువంటి మా మోరియా బైబిల్ ఫౌండర్, వాళ్ళ అత్తగారి ఇంట్లో సోఫా ఉంది, మాస్టర్ గారు చేస్తున్నారా అన్నాడు.
అయ్యా చేయట్లేదయ్యా, నేను ఆపేసానన్నా. ఒక్కసారి చూడొచ్చు కదా అన్నాడు. దేవుడు నన్ను చేయొద్దన్నాడు. మళ్ళీ నేను వెళ్తే మరొక బిలామును అవుతానన్న. స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతాను? అది అట్ట నాకు వద్దయ్యా. దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఆయన విడిచిపెట్టాడు. చూడండి, నిర్గమకాండం, ఆయన జాలి కలిగిన దేవుడు అంట. నిర్గమకాండం క్లియరా 34వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. 34:6. అతని ఎదుట యెహోవా అతను దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడునై యెహోవా ఆయన 1000 మందికి స్తోత్రం కృపను చూపుచు దోషులని అపరాధులుగాను పాపమును క్షమించువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను శనివారం ఊరు వెళ్తాను కదా, ఆ గ్రామంలో మీటింగ్లు ఏర్పాటు చేశాను. అమ్మ వినండి, మీటింగ్లు ఏర్పాటు చేశా. మీటింగ్లు ఏర్పాటు చేస్తే లైట్లు కడుతున్నాం. ఒక అతను వచ్చాడు, కుర్చీ వేసుకొని స్థలం మధ్యలో కూర్చున్నాడు అని అంటున్నాడు. ఇదో ఊర్రా, ఈ పిచ్చోడు మన మధ్యలో వచ్చి కూర్చున్నాడు అనుకున్నా నేను. ఏమంటున్నాడు? నేను ఇక్కడ అంటున్నాడు. అయ్యా మీటింగ్లు అయ్యా అన్న. ఎట్ట పెడతావు చూస్తాను నేను అన్నాడు. సర్లేయా అని ఒక అరగంట కూర్చోండి పిల్లల్ని ఆపి ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేశా. ఖచ్చితంగా 4:30కి అంబులెన్స్ వచ్చింది. వెళ్ళిపోలా, ఏదో పిడిసి వచ్చి నాకు పడిపోయాడంట. ఆడు పడిపోయాడని మదిర హాస్పిటల్కి వేసుకెళ్ళారు. మీటింగ్ అయిపోతుంది, ఆఖరి మీటింగ్ అయిపోయేటప్పుడు మళ్ళీ అంబులెన్స్లో వచ్చాడు ఆడు. వాళ్ళ అమ్మ పొద్దున్న వచ్చి, అమ్మగారు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ అబ్బాయికి చెప్పమ్మా ఏమన్నా ప్రార్థన చేస్తాడేమో, ఆడు తెలుసో తెలియక వచ్చాడమ్మ. స్తోత్రం. నా వాగ్దానం అది. నీ మీద కోప్పడేవారు ఒకడైతే నన్ను ఎడంకాలతో తొక్కేస్తానన్నాడు. ఈరోజు 3 స్థలాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. ఆదివారం ఇంకా విడి రోజుల్లో ఇంకా అనేకమైన ప్రాంతాల్లో దేవుడు తీసుకెళ్తున్నాడు. ఆడికి ఒక్క స్థలంలో కూడా సంఘం లేదు. దేవుని ఏర్పాట్లో ఉండాలి. దేవుడి చేతిలో నీ చెయ్యి ఉండాలి. అలా ఉంటే ఏ సమస్య అయినా దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు. మన చెయ్యి ఎవరి చేతిలో ఉండాలి? హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులు ప్రయాణమై వెళ్తున్నప్పుడు పేతురు అన్నాడంట, ప్రభా నువ్వు మాతో రాయా, నువ్వు మాతో వస్తే మేము క్షేమంగా ఉంటాం, మాకు దిగులు ఉండదు రాయ్యా అన్నాడంట. అంటే నేను వస్తాను పదన్న అన్నాడంట. ఏమన్నాడు? మా సందులో మావయ్య అని పిలుస్తాడు. ఆడేదైనా ప్యాకెట్ తీసుకెళ్తున్నప్పుడు నేను చూసాను అనుకోరా, వస్తున్నావా అంట. ఏంటి ఆడంటే రామయ్య నీకంటే ఎక్కువేంటి, నువ్వు అట్టగంటావు ఇప్పుడు రావంటాడు. హల్లెలూయా. అంటే ఊరకనే ఏదో అల్లుడు కదా నేను వస్తున్నాపా అంట. ఆ టిఫిను అదేంటి కూడా తెలీదు. అది తీసుకుని వెళ్తూ ఉంటాడు, చాలా పరిగెడతా ఉన్నారే, నేను వస్తున్నాపా అంట. సరే రామయ్య అంటాడు. స్తోత్రం. అట్లాగే దేవుడు ఏమన్నాడంట, వస్తున్నాను పా. కాదయ్యా అంటే శిష్యులు అంటారంట, ఏమయ్యా నీకేమన్నా అసలు మైండ్ ఉందా? ఆయన వస్తాను పదా అంటే ఆయన పట్టుకొని పీడిస్తావేంటి, ఎలా పదా అని ఈ 12 మంది శిష్యులు ఏం చేశారంటే పడవలు వెళ్ళిపోతున్నారు. పడవలు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా పాటలు పాడుతా ఆనందంతో ఆరాధన జరుపుకుంటున్నారంట. సల్లబూట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆరాధన జరుపుకుంటూ దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చక్కగా బాగానే సపర్లు కొడుతున్నారంట. పైనుంచి ఒక చినుకు డెమేల్మని పడింది. ఎవరి మీద? పేతురు మీద పడింది. పేతురు మీద పడితే ఒక్కసారి పైకి చూసి పాట ఆగిపోయింది, సపట్లు ఆగిపోయింది. హల్లెలూయా. ఏదన్నా శ్రమ మన జీవితంలో వచ్చిందంటే ప్రార్థన చెయ్యం, వాక్యం చదవం, అవసరమైతే దేవుని సన్నిధానంలో కూడా గుడ్ బై చెబుతాం, స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఈ వ్యక్తి ఎప్పుడైతే ఒక చినుకు తన మీద పడిందో ఒక్కసారిగా పైకి చూసి అన్నాడు, రాయ్ మీకు చెప్పాను రా, మీరు లేదన్నాడంట. ఏమన్నాడు? 11 మందిని తిడుతున్నాడండి. ఈయన ఎవరో? ఏ పేతురీనా? అది రావాలి. ఈ దురుగు పేతురంట తొందరపాటు ఎక్కువ. కానీ దేవుడు ఏమన్నాడు? వస్తున్నాను పద. కొన్నిసార్లు మనకు తెలియకుండా మనకు తోడై ఉంటాడంట. అవునా? మనకు తెలియకుండానే మన చేయబట్టుకొని నడిపిస్తాడు. స్తోత్రం. నేను శుక్రవారం తెల్లారుజామున, గురువారం ఉదయాన్నే లేచి ఒకసారి ప్రార్థనకి వెళ్ళాం. మా గ్రూప్ ఒక 20 మంది గ్రూప్ ఉంది, ప్రార్థన గ్రూపు. పిల్లరా, ప్రతి గురువారం ఉదయకాలము ప్రార్థన. వారానికి ఒకరు తెప్పిస్తాం టిఫిన్. 20 మంది రానివ్వండి, 25 మంది రానివ్వండి, వారానికి ఒకరు టిఫిన్ తెప్పించి సమస్యల కొరకు ప్రార్థన చేసి ఎవరన్నా మంచి సేవకుని పిలిపించుకొని, లేదంటే మేమే వారానికి ఒకళ్ళం వాక్యం చెప్పుకుంటాం. సరే, ప్రార్థన చేస్తా కొంచెం కొనుక్కొచ్చింది. ఎవరో నా భుజం మీద తట్టి లేపాను నన్ను. హల్లెలూయా. తట్టి లేపితే మరలా నేను ప్రార్థనలు అట్లాగే గురువారం ఒక చోటుకి వెళ్ళొచ్చేళ్ళకి చాలా టైం అయింది. పిల్లరా, ఆ ప్రార్థన అలా చేస్తా కొంచెం కునుకులోకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు నా పక్కన. ఒకళ్ళ అమ్మగారు వచ్చిందేమో, మరి ఏంటి ఎవరు లేరు, ఏమేమి మంచం మీద గురకబెడుతుంది చక్కగా. నేనేమో ప్రార్థన చేస్తున్నాను, ఎవరో నా పక్కన ఉన్నట్లుగా. స్తోత్రం. మనం బలహీనులుగా ఉన్నప్పుడు ఒకసారి మనం బలపరిచేవాడు. స్తోత్రం. అయితే పిల్లరా, ఈ 12 మంది అట్లా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ 11 మీద గొడవాడుతున్నాడు. గొడవాడుతుంటే గొడవాడి ఆడి ఒక్కసారిగా అట్లా చూశాడంట. అట్లా చూస్తే సముద్రంలోకి ఆయన పడతా లెగిస్తా వస్తున్నాడంట. అరే, ఎవరైనా ఈ రాత్రిలో నేను చెప్పానా, ఆయన మనతో ఉంటే మనకు మేలురా అని అన్నా కదా, మీరు నా మాట వినలేదు. ఈ సముద్రంలో మనలాగే ప్రయాణం చేస్తే ఎంతోమంది చచ్చారు. వాళ్ళల్లో ఒకడు దెయ్యమై వస్తున్నాడు అన్నాడు. స్తోత్రం. వాళ్ళల్లో ఒకడు అది విన్న దేవుడు అన్నాడంట, భయపడమాకండి, నేనే అంటే అప్పుడు అన్నాడు, ప్రభా నువ్వైతే నేను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాలకెళ్ళి చూస్తున్నాడు అంటే కర్రలు ఏమైనా కట్టుకున్నాడా లేకపోతే గోడ ఏమైనా కట్టాడా అని చూస్తున్నాడంట. స్తోత్రం యోధం. ఆయనకంత అవసరం ఏంటి? సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. వస్తూ ఉన్నప్పుడు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభా నన్ను కూడా నీ వల్లే నడిపించాయా అంటే, పేతురు నీ విశ్వాసం నిన్ను అంటే 2 మాటలు మాట్లాడితే అట్టగా. పేతురు నీ విశ్వాసం నిన్ను. కొంచెం రోజు బైబిల్ చదవండి, గుర్తుండిద్ది. స్తోత్రం. ఏం చేయాలి? రోజు ఖాళీ దొరికినప్పుడల్లా బైబిల్ చదువు. దేవుడు వాక్యం నేర్పిస్తాడు. ఏంటనుకుంటున్నారు? స్తోత్రం. అయితే నువ్వే బైబిల్ ట్రైనింగ్ చేయవసరంలా. ఉదయం లేచి ఉదయము ఆదికాండం 3 అధ్యాయాలు చదువు, సాయంత్రం మత్తయి సువార్తలు 3 అధ్యాయాలు చదువు. స్తోత్రం చెబుదామా? రోజు అట్లా చదివితే మరి కొన్ని దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. మరి ఈ 5 కాండాలు ఉన్నాయే, 5 పంచకాండాలు. ఈ 5 పంచకాండాలకి 150 కీర్తనలకు లింక్ ఉంది.
వాటిలో ఉన్న కొన్ని విషయాలు కీర్తనలో స్తోత్రం చెప్పాలి. మళ్ళీ 5 ఖండాలకి కీర్తన 150 కీర్తనలకు దేవుడు లింక్ పెట్టాడు. ఎలాంటి మనం చదివితే మనకు అర్థమైంది. అయితే పిల్లరా, ఆయనంట వస్తూ ఉన్నాడు. వస్తూ ఉండగా పేతురు నీ విశ్వాసం నడిపించును రా అన్నాడు. సరే నేను చేసినంటే ఆహా నేను కూడా నడుస్తున్నాను అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ఒక్కసారిగా మునిగిపోతున్నప్పుడు ఏమన్నాడు? గాలిని చూచి భయపడి మునిగి సాగినప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? వెనకాల 11 మంది ఉన్నారు. ఎదరొక ఆయన ఉన్నాడు. ఒక్కని బలం ఎక్కువ, 11 మంది బలం ఎక్కువ. అవునా? కానీ ఎవరిని పిలుస్తున్నాడు ఈయన? బా అంటే ఆయన జాలి కలిగిన దేవుడు. నేను అగాధములో విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను సమస్యలో విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను అప్పుల్లో విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనుకుంటావు నన్ను విడిచిపెట్టేశాడు దేవుడని. విడిచిపెట్టలా. మునిగిపోతున్నప్పుడంట ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేయగా ఈ చేతి మడుమును పట్టుకొని పైకి లాగాడంట. బా చేయి చాపగా ఏం చేశాడు? అతను పట్టుకొని పైకి పేతురుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. తను చేయబట్టుకుని పైకి లాగాడు. అప్పుడు అంటున్నాడు పేతురు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించావు? స్తోత్రం. సందేహం ఉండకూడదండి. దేవుడు నాతో ఉన్నాడో లేదో, నాతో నడుస్తాడో లేదని మనకు సందేహం అస్సలు ఉండకూడదు. ఒకసారి నేనే మా పేటలో ఎక్కడి నుంచి వచ్చి పాపం అక్కడ ఇస్త్రీ బండి పెట్టుకొని ఏదో చిన్న స్థలం కొనుక్కున్నారు. వాళ్ళ ఊరిలో వాళ్ళు కొంచెం జమీందారులే, కొంచెం ధనం కలిగిన వాళ్ళే. అయితే అది బాగా పల్లెటూరు, బ్రతుకు తెరువు కొరకు అక్కడికి వచ్చారు. వచ్చి చిన్న రూమ్ ఒకటి అది తీసుకొని అక్కడ ఇస్త్రీ బండి పెట్టుకొని దాని మీద కానీ ఏదన్నా కానీ మేము ఉండే రోడ్లో ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళ అబ్బాయి బాక్సింగ్ నేర్చుకున్నాడు. బాక్సింగ్ నేర్చుకుని మరి ఎక్కడ ఏమైందో తెలీదు, కుర్రోడు ఊరేసుకొని చనిపోయాడు. మా సంఘ పెద్ద ఉన్నాడు, ఆయనతో నేను అన్నాను, ఏమండి పాపం ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర ఉంటున్నారు, వెళ్దాం. వాళ్ళు ఎవరైతే మనకెందుకు, మనం దేవుని ప్రేమను మనం చాటుదాం అని అన్నా. సరే గారు వెళ్దాం అన్నాడు. సరే వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు టీ తాగుదామా అన్నాడు. ఆయన నాకులాగా టీ బాగా తాగుతాడు. ఎవరే కాదు, ఇంకో మన లక్కీ వాళ్ళ తాతగారే. సరే వెళ్ళాం. అయ్యగారు ఇక్కడ ఆపండి, బండి టీ తాగుదాం అన్నాడు. సరేలే అని చెప్పి బండి అట్ట పక్కన పెట్టాను. ఈయన బండి దిగి కొంచెం ఎదరికి వెళ్ళాడు. అయ్యగారు ఇక్కడ మసాలా టీ ఉందో తాగుదాం రా అన్నాడు. సరే అని చెప్పి నేనేం చేశానంటే బండి పెట్టిన బండి మళ్ళీ అట్లాగే వెనక్కి తీసి ఒక గేర్ వేసి అట్లా క్లచ్ వదులుతున్నా. కొత్త ఆటో వెనక నుంచి వచ్చి గుద్దేసింది. వెనక నుంచి గుద్దేసింది. అయితే బండి మీద ఉన్న బండి ఇటు పడిపోయింది. పడిపోతే కాలు ఇరిగిపోవాలి. కానీ ఒక హస్తం నాకు కనపడింది. ఆ హస్తం ఎప్పుడైతే వెనక్కి ఇట్లా పడిపోయినో వెనకాల రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ ఇక్కడ తగిలింది. రాడ్ ఇక్కడ తగిలినప్పుడు నాకేం కనపట్ల, అంత డిమ్ అయిపోయింది. సరే వెంటనే ఒక హస్తం మాత్రం కనపడుతుంది. ఈ కాలు తీసి అవతలి ఇసిరేసాడు. బండి పడిపోయింది. ఈ బండి పడిపోయిన ఎమ్మటే ఆటో ఏమాత్రం కూడా వాడు కంట్రోల్ అవ్వాలి, నా మీదకి వచ్చేసింది. మా సంఘ పెద్ద అనుకున్నాడు, మా అయ్యగారు చచ్చిపోయాడు అనుకున్నాడు. వెంటనే ఆ ఆటో డ్రైవర్ చెప్పిన సాక్ష్యం, హోటల్కి ఎదురుగా స్తంభం ఉంటుంది అమ్మగారు, హోటల్కి ఎదురుగా స్తంభం ఉంటుంది. ఎవరో పట్టుకొని బండికి లెఫ్ట్కి లాగేశారంట. లాగేస్తే రైట్ సైడ్ వెళ్ళి ఆ స్తంభాన్ని గుద్దుకొని బండి ఆగిపోయింది. అతను చెప్తున్నాడు, అయ్యా ఎవరో నన్ను బలవంతంగా లాగారయ్యా, లాగితే ఈ స్తంభాన్ని గుద్దుకొని బండి ఆగిపోయింది. బా ఎంత గొప్ప దేవుడు! వాగ్దానాలు చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకంటాడు నిన్ను విడవను ఎన్నడూ. స్తోత్రం. ఆయన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడిచిపెడితే ఇదిగో ఈ 8 నెలల మొదలు పునరుత్థానంలో మనం కూర్చున్న వాళ్ళం కాదు. ఈ దినాన్ని ఎంతమంది ఈ దినాన్ని చూడలేకున్నారు.
ఈ నెలను చూడలేకున్నారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన దేవుడైతే మనల్ని స్తోత్రం. ఒకసారి చూడండి పిల్లరా, కీర్తనలు 103 కీర్తన 8వ వచనం చదువుదాం, నేను ముగిస్తాను. దయాదాక్షిణ పూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ స్తోత్రం, ఎల్లప్పుడూ యజ్ఞమాడేవాడు. కొంతమంది ఉన్నారు, ఏదన్నా ఒక విషయం ఇంట్లో దొరికిందనుకోండి, హోమ్ మినిస్టర్ దగ్గర ఏదైనా తప్పు దొరికిందనుకోండి, ఇంకేం లేదు నాయనా బాబో నాయన ఎంత తగాదో, కానీ నిత్యం ఈయన ఏం చేయలేడు, కోపించేవాడు కాదు, ఇంకా జగడమాడేవాడు. స్తోత్రం. జగడమాడేవాడు. చిన్న చిన్న విషయాల్లో మనం తొందరపడి దేవునికి దూరం అవుతున్నాం. అయినా అని ప్రేమ కనికరాన్ని బట్టి ఏం చేస్తున్నాడంట, మన చేయిని పట్టుకొని నడిపిస్తున్నాడు. మన చేయి పట్టుకొని నడిపించే దేవుడు అంట ఆయన. క్లియరా? చూడండి, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 31వ వచనం. నెహెమ్యా, నేను ముగిస్తాను, ఇంకో 2 వచనాలు. 31. అయితే వాని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టుగా ఉంటిని. నిజముగా నీవు కృపా కనికరం గలవాడివి, చేసిన నిబంధనను కృప చూపునట్టే. స్తోత్ర. మా దేవా, అశూరి రాజుల ఈ దినమున వరకు మా మీదకును మా రాజుల మీదకును మా పితరులందరి మీదకును నీ దృష్టికి స్తోత్రం చెబుదాం. గత కాలం అనిపించిన శ్రమలన్నీ ఆయన దృష్టికి ఎలాంటివి అంట? అయ్యా, ఎలాంటి? అల్పమైనవి. భయపడద్దు. ఆయన మన పక్కనే మనతోనే ఉంటాడు. చూడండి పిల్లరా, యోనాను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనా ఎన్ని రోజులు ఉన్నట్టు మత్స్యం కడుపులో? మరి దేవుడు విడిచిపెట్టాడా? వార్నింగ్ ఇచ్చాడంటే, జాగ్రత్త, ఏదో మంచి ఆహారం దొరికిందని అరాయించుకున్నావా, నీ డొక్క పగల కొడతానన్నాడంట. నాకెందుకు వచ్చిన గోళ్ళే బాబు అని చెప్పని మెలకుండా ఈ 3 రోజులు అది కూడా ఉపవాసం ఉందంట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చేప కడుపులో నుండి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఆలకించాడంట కదా. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పిల్లలు 1, 17, 18, 19 వచనాలు చదివితే, ఆయన చేప కడుపులో ఉండి దేవునికి అగాధలు ఉండి మొరపెడితేనంట. 17 వచనం చదువు. రెండవ వచ్చిన 1వ. అబ్బా, స్తోత్ర. అయినా దేవుడు విడిచిపెట్టాడా? మాటలు లేదని వదిలేసాడా? నిన్నువేకి వెళ్ళవయ్యా అంటే తర్షీషు పట్టణానికి వెళ్ళాడని కోపగించుకున్నాడా? అయ్యా, స్తోత్రం చెబుదాం. నా మాటకు లోబట్లేదని వదిలేసాడా? నీకు కోపం ఎక్కువ ఉందని వదిలేసాడా? నీకు భక్తిహీనుని వదిలేసాడా? క్రమానికి సరిగ్గా రావట్లేదని వదిలేసాడా? నువ్వు ఇంట్లో యంసరాజు అని వదిలేసాడా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎట్లా కొంతమందికి నేను ఆ పేర్లు పెడతాను, ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం. మా పక్కన ఒకడు ఉన్నాడు, అర్జెండో పిల్లని తిన్నాడు, ఆడికి పేరు పెట్టి యంసరాజు అని. ఏ రాజు? యంసరాజు ఏం చేస్తాడు? అర్జెండో ఇక పొద్దాక అయిపోయిందని లాగుతూ ఉంటాడు. పానులను వదిలిపెడతాడా? వదిలిపెట్టడా? జిడ్డు. స్తోత్రం చెబుదామా. కొంతమంది లబ్బర్లాగా సాగుతారు. ఏయ్ ఆగునాయన, తెగేదాకా ఆగమాకరంటే ఊరుకోడు, తెగి ముఖం మీద తగిలేదాకా అట్టగా చేస్తాడు. స్తోత్రం చెబుదామా. లబ్బర్ ఒకటి చేతికిచ్చి లాగరా అన్నాం అనుకోండి, ఆ మధ్యలో కట్ అయిపోతే ఇద్దరికి తగిలిద్ది కదా. ఎందుకు వచ్చిన గోల? స్తోత్రం. హల్లెలూయా. దేవుడంట మనం దేవుడు నమ్మదగిన దేవుడు. విడవను నిన్నడు ఎడబాయినని వాగ్దానం తెలిసిన దేవుడు. ఈ నెల, ఈ వారం, ఈ సంవత్సరం అంతయు దేవుని దయా, దేవుని కనికరం మన మీద, మన కుటుంబాల మీద దేవుడు
మనకు కలిగిన సమస్త వాటి మీద తన చేయి చాపి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 గొప్ప దేవుడు, నీతిమంతుడు, సర్వనంతుడు, సత్యమంతుడు, రాజులకు రాజు, న్యాయాధిపతి, న్యాయం గల దేవుడు, న్యాయం తీర్చేవాడు. నిజమే నాన్న, ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా కూడా ప్రభా నిజమే నా తండ్రి. వాక్యం ద్వారా ప్రభా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం ద్వారా బలపరిచారు నాన్న. అయ్యా ఆ వాక్యంతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు. మా హృదయాల్లో ప్రభా ఆ వాక్యం ద్వారా